హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ కూడా జేఎన్టీయూకే 2122 బీటెక్ ఎగ్జామ్స్లో కానీ పేపర్ వాల్యుయేషన్లో కానీ, జేఎన్టీయూఏ 2122 బీటెక్ ఎగ్జామ్స్లో కానీ, జేఎన్టీయూహెచ్ 2122 బీటెక్ ఎగ్జామ్స్లో కానీ, జేఎన్టీయూ జీవీ అయినా కానివ్వండి, బాగా టఫ్గా జరిగే పేపర్ వాల్యుయేషన్ సబ్జెక్ట్ ఏది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో యూనివర్సిటీని బట్టి కొంచెం మారినప్పటికి కూడా టఫెస్ట్ సబ్జెక్టు ఉంది. చెప్తాను ఈసారి కూడా ఎలా జరిగింది, ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇక వచ్చేసరికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక టాపిక్లో పెడితే ఏ యూనివర్సిటీ పరంగా చూసుకున్నా నాకు తెలిసి 2122లో మ్యాథ్స్ సబ్జెక్ట్స్ బాగా టఫ్గా జరుగుతాయండి. ముఖ్యంగా ఫస్ట్ ఇయర్ ముఖ్యంగా కోర్ మ్యాథ్స్ వచ్చేసరికి బాగా బేసిక్స్ నుంచి వచ్చి చెప్తారు చూసారు, ఆ మ్యాథ్స్ బాగా టఫ్ జరుగుతుంది. ఇక కోర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్స్ ఏంటంటే దాని తర్వాత కొంచెం మీడియంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ జేఎన్టీయూకే కానీ, జేఎన్టీయూజీవీ కానీ, జేఎన్టీయూఏ కానీ, జేఎన్టీహెచ్లో కానీ కొంచెం మిగతా యూనివర్సిటీలతో పోలిస్తే లైట్గా జరిగే, కొంచెం చూసి చూడడం జరిగే పేపర్ వాల్యుయేషన్ జరిగే యూనివర్సిటీ ఏదైనా ఉంటే జేఎన్టీయూకే. ఆ తర్వాత ఇక జేఎన్టీయూఏ వచ్చేసరికి రూల్స్ ప్రకారం జరుగుతుంది. జేఎన్టీయూజీవీ ఇక నేను మీకు చెప్పాల్సిన పనిలే. జేఎన్టీహెచ్ బాగా స్ట్రిక్ట్గా జరుగుతుంది. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంట్రా సమస్య అంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చూడటం జరుగుతుంది. ఫార్ములా పరంగా కానీ, డేటా రిప్రజెంటేషన్ గురించి కానీ, ఫైనల్గా వచ్చే ఆన్సర్ గురించి కానీ, స్టెప్స్ గురించి కానీ, లేకపోతే ఆ స్టెప్స్ని వివరించిన విధానం కానివ్వండి, కామెంటింగ్ అంటారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్ములా తీసుకొని రాశారు, ఒక స్టెప్ వేశారు. ఈ స్టెప్ ఎందుకు వేస్తున్నారు? డైరెక్ట్గా వేయకుండా స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా అరటిపండు తొక్క తీసినట్టు వేస్తే అప్పుడు మార్కులు పడుతున్నాయి. అయితే వీటన్నిటిలో కూడా ఏ యూనివర్సిటీ చూసుకున్నా మిగతా సబ్జెక్టులతో పోలిస్తే బాగా టైట్ అయిపోతే బాగా స్ట్రిక్ట్గా ఉంటుంది అనమాట పేపర్ వాల్యుయేషన్ అనేది. సో నాకు తెలిసి చాలామంది స్టూడెంట్స్ అది డిప్లొమా నుంచి వచ్చైనా, ఇంటర్ నుంచి వచ్చైనా కానివ్వండి, ఈ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటినే బాగా టఫ్గా ఫీల్ అవుతుంటారు. ఎక్కువ మందికి మిగిలిపోయేది ఇది. జేఎన్టీయూహెచ్ది అయితే గ్రేస్ మార్క్స్ పెట్టుకోవడానికి చివరి వరకు R18 ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, మిగిలిపోయింది అయ్యే. ఇప్పుడు R22 వచ్చింది, ఇటేమో R23 వచ్చింది ఆంధ్రాకి. సో ఇక ఈ మ్యాథమెటిక్స్ మిగిలిపోతుంది కాబట్టి స్పెషల్ సప్లీలకైనా వీటికైనా మీరు వచ్చేసరికి ఏంటంటే ఎంత త్వరగా అవ చేసుకుంటే అంత మంచిది. మరి ఈసారి ఎలా పేపర్ వాల్యుయేషన్ జరిగింది అని అడిగితే, ఇప్పుడు నాకు తెలిసి జేఎన్టీయూకేది మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. జేఎన్టీయూజీవీది అంతే, జేఎన్టీయూఏది కూడా అంతే. సో ఇప్పుడు ఏంటంటే నేను చెప్పొచ్చేది, పేపర్ వాల్యుయేషన్ అయితే ఎప్పట్లాగే జరుగుతుందండి. కొంచెం జేఎన్టీయూకేది మోడరేట్గా ఉంటుంది, జేఎన్టీయూఏ మాత్రం రూల్స్ ప్రకారం జరుగుతుంది, జేఎన్టీయూజీవీ నిదానంగా జరుగుతుంది. కాబట్టి ఇక నేను ఎప్పట్లాగే అని చెప్తాను అన్నమాట. సో ఓవరాల్గా అయితే జేఎన్టీయూకే బీటెక్లో కష్టంగా జరిగే సబ్జెక్ట్ ఏదన్నా ఉందిరా అంటే ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ బిఫోర్ యాప్లో కాల్ చేయండి. మీరు ఎలా రాశారో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.